నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటదండి. ఇదొచ్చేసి మనం రైస్, టిఫిన్స్ దేనిలోకైనా తినొచ్చు. ఫస్ట్ టైమ్ ట్రై చేసే వాళ్ళైనా బావుంటదో లేదో అనే డౌట్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బావుంటది. ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే ఎళ్ళిపోదాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకైతే ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని లైట్‌గా అయితే వేయించుకోవాలండి. సో, అవి కాస్త ఏగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని గూడా వేయించుకోవాలి. సో, ఇవి అంతా అంటే కాస్త మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక 15 వరకైతే పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి నేను. సో, ఇలా మంచిగా ముందే వాష్ చేసుకొనైతే సో, ఇలా అంటే ఇందులో వేసుకోవాలి. నేనిక్కడ కొన్ని పచ్చి, కొన్ని పండువి తీసుకున్నాను. మీరు కంప్లీట్‌గా పచ్చివైనా, పండుతో దేనితోనైనా చేసుకోవచ్చు. సో, తర్వాత ఈ విధంగా అయితే ఇవి గూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. సో, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను అంటే ఇవి తీసుకున్న పచ్చిమిర్చికైతే ఒక పావు కేజీ వరకు దొండకాయలు వేసుకుంటున్నాను. సో, ఇలా రౌండ్‌గా కట్ చేసుకొని వేసుకోవాలండి. దొండకాయలు వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకు కొద్దిగా అంటే పచ్చి స్మెల్ అనేది పోవాలండి. లేకపోతే సరిగ్గా ఫ్రై చేయకపోతే కొద్దిగా అంటే పచ్చి పచ్చిగా స్మెల్ వస్తూ ఉంటది. సో, కాబట్టి లైట్‌గా ఫ్రై చేసుకొని కొద్దిగా ఉంటే కల్లుప్పు వేసుకోండి. లేకపోతే మామూలుగా నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సో, ఈ విధంగా వేసుకొనైతే చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోవాలి. సో, ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక 2 టమాటోస్ కట్ చేసి వేసుకుంటున్నాను. సో, ఒకవేళ పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉన్నట్టయితే ఒక 3 వరకైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 టమాటాలు వేసానండి. సో, ఇలా వేసుకొని మళ్ళీ ఈ టమాటాలు మొత్తం మెత్తగా ఉడికే వరకైతే ఉంచుకోవాలి. సో, చూడండి టమాటాలు కూడా ఈ విధంగా అంటే దానిపైన స్కిన్ సపరేట్ వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు అలానే ఒక 4, 5 అయితే వెల్లుల్లి వేసుకొని ఇదంతా కంప్లీట్‌గా చల్లగవ్వాలి. సో, చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే ఇదంతా మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఫస్ట్ అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అయితే పచ్చి అంటే కొత్తిమీర అలానే ఆనియన్ అయితే వేసుకోవాలండి. ఇలా అంటే కట్ చేసుకొని పెద్ద పొడుగ్గా వేసుకోండి. సో, ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి. సో, కంటిన్యూగా కూడా రుబ్బొద్దు. జస్ట్ ఒక పల్స్ ఇస్తే ఆనియన్స్ కూడా మనకు కొంచెం తినేటప్పుడు తగులుతూ ఉంటాయి. అలానే కొత్తిమీర కూడా టేస్ట్ బావుంటదండి. ఇలా పచ్చిది వేసుకోవడం వల్ల. సో, ఇలా మిక్సీ చేసుకున్నాన్ని పోపు చేసుకోవడం అంతే అండి. సో, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అయితే కొద్దిగా ఆయిలేసుకొని ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే కరివేపాకు గూడా వేసుకోవాలండి. సో, కరివేపాకు వేసుకున్న తర్వాత అవి కాస్త క్రిస్పీగా వచ్చిన తర్వాత మనం దొండకాయ పచ్చడి ఇందులో వేసుకోవడం. కావాలంటే కొద్దిగా అంటే పసుపు కూడా వేసుకోవచ్చు. ఇంగువ గూడా వేసుకోవచ్చండి. తర్వాత పచ్చడి వేసుకోవడం అంతే అండి. సో, ఇలా వేసుకొని జస్ట్ 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో, టేస్ట్ చాలా బావుంటది. ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. సో, ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌నైతే నాతో షేర్ చేసుకోండి. అలానే ఇంకా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికి షేర్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.